ఇదే విందు రెస్టారెంట్లో కుండ జున్ను ఫేమస్ అండి. కుండ జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పడానికి మనతో భవానీ ఉన్నారు. హాయ్ భవానీ. హాయ్ అండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు జున్ను? 15 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తారు? దీనికి ఏమేమి కావాలి అసలు ఐటమ్స్? జున్ను పాలు, మామూలు పాలు, బెల్లం, యాలకుల పౌడర్, సొంటి, మిరియాలు. 1 లీటర్ పాలకి 3 లీటర్ కలుపుతున్నారా మామూలు పాలు? అవును. ఓకే, మీరు జున్ను పాలు ఎక్కడి నుంచి తెస్తారు? ద్రాక్షారం నుంచి, పెనుగొండ, గారపుడి. ఓకే ఓకే. జున్ను పాలు ప్యూరిటీ మీకు ఎలా తెలుస్తుంది? ఇలా పట్టుకుంటే తెలుస్తుంది. ఇలా జిగురుగా ఉంటే కనుక జున్ను పాలు అని తెలుస్తుంది. ఓకే, జిగురుగా ఉంటే మంచి క్వాలిటీ ఉన్నట్టు. ఇది ఫస్ట్ డే పాలు తీసుకుంటారా, సెకండ్ డే పాలు? ఫస్ట్ డే పాలు. ఫస్ట్ డే పాలతో చేస్తారు. ఓకే, బెల్లం ఏ క్వాంటిటీలో తీసుకుంటారు? లీటర్ జున్ను పాలకి కేజీ బెల్లం. కేజీ బెల్లం తీసుకుంటారా? ఓకే ఓకే, మరి చూపిస్తారా ఎలా చేయాలో? లీటర్ జున్ను పాలు. లీటర్ జున్ను పాలు. 3 లీటర్లు మామూలు పాలు. మామూలు పాలు అన్ని మిక్స్ చేసుకోవాలి. అన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బెల్లం. బెల్లం వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటారా? ఇప్పుడే వేసుకో. ఇందులో షుగర్ కూడా వేస్తారా? షుగర్ వేయమండి, ఓన్లీ బెల్లం. ఓన్లీ బెల్లం. మామూలుగా వేస్తారా? మామూలుగా వేసుకుంటారు, మేము బెల్లమే వేస్తాం. ఓకే, అన్ని ప్యూర్ పాలే కదా, అందులో ఏమైనా కొంచెం నీళ్లు మిక్స్? లేదండి, మొత్తం పాలే. ఏం మిక్స్ చేయండి? లేదండి. ఇది కలిసిపోయిందా? కలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? ఇప్పుడు కుండ తీసుకొని లీటర్ జగ్గుతో ఇలా తీసి వేస్తాం. ఓ, లీటర్ వేస్తారా? ఓకే ఓకే, కుండలో వేస్తారా? కుండలో వేస్తాం. లీటర్ వేస్తారా? లీటర్ వేస్తాం. ప్రతి కుండలో లీటర్ వేస్తారు. ఈ పాలని స్టోరేజ్ పెట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు తీసుకొస్తాం కదా మార్కెట్ నుంచి, స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడన్నా చేసుకోవచ్చు. లీటర్ వేస్తారా ప్రతి కుండలో? ప్రతి కుండలో లీటర్. ఒక లీటర్ జున్ను పాలల్లో 3 లీటర్ మామూలు పాలు కలుపుకున్నాం. దాని తర్వాత యాలకులు, సొంటి పొడి, మిరియాలు వేసి బెల్లం వేసి కలిపేసుకున్నాం. కుండలో వేసారు కదా లీటర్ చొప్పున. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? కవర్ పెట్టి ప్యాక్ చేస్తాం. కవర్ పెట్టి ప్యాక్ చేస్తారు. ఓకే, కవర్ ఎందుకని? మూతలు, అది ఇంట్లో అయితే గిన్నెలతో మూతలు పెట్టాలి, అదే మన కుండల్లో కాబట్టి ఆవిరి బయటకు పోకుండా కవర్ ప్యాకింగ్ చేస్తాం. కవర్ ప్యాక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? స్టవ్ వెలిగించుకుంటాం. ఓకే, వాటర్ వేస్తాం. నీళ్ళు ఎన్ని వేసుకుంటారు? కుండలు సగం ములిగే వరకు వేసుకుంటారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది ఎంతసేపు పెడతారు అలా? ఒక అరగంట. అరగంట పెట్టాలి. ఓకే, మూత పెడుతున్నారా? ఆవిరి పోకుండా. ఆవిరి పోకుండా మూత పెట్టాలి. ఓకే, ఆవిరిలోనే బాయిల్ అవుతుందా? ఇది అయిపోయి ఉంటుందండి. జున్ను స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలా? ఓకే, ఎలా తెలుసు? చేతికి అంటుకోలేదు కానీ పాలు. ఓకే ఓకే, అయిపోయింది.
మను జున్ను రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి షూర్. కుండ జున్ను. చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ మీరు సొంటి మిక్స్ చేశారు కదా, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్రరావు గారు. హాయ్ అండి, నా పేరు మనస్విని. మీ రోజ్ మిల్క్ తాగానండి, చాలా బాగుంది. కొత్తగా పెట్టారేమో షాప్ అనుకున్నాను, కానీ పక్కన వాళ్ళు చెప్పారు 1950 నుంచి ఉందని. 1950 నుంచి ఉంది. అంటే 65 years గా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం ఎలా కుదురుతుందండి? అవును మేడం, క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ బిజినెస్ అలా రన్ చేస్తుంది. వావ్, గ్రేట్ అండి. ఇప్పుడు మాకు ఇది ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? సమయానికి వచ్చారు, మీకు రోజు మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే ఓకే అండి, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ బాబు స్టవ్ వెలిగించమ్మా, పాకం తయారు చేయడం నేర్పిస్తాను, చూపిస్తాను మీకు. ఓకే ఓకే. మరి వాటర్ పడరమ్మా. ఫస్ట్ నీళ్ళు పోయాలండి. రోజు మిల్క్ తయారు చేయ విధానం. ఓకే. తరువాత పంచదార వేయాలండి. నీళ్ళు కొంచెం తక్కువ వేసుకొని షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవునండి. తర్వాత సుగంధ వేర్లు, ఇది ఒట్టి వేర్లు అంటారు. ఓకే ఓకే. మా బ్రదర్ అండి శ్రీనివాసరావు. హాయ్ అండి. మీ ఇద్దరం 35 years నుంచి చేస్తున్నాం వ్యాపారాన్ని. అవునా? ఓకే. ఇప్పుడు మనం పాకానికి ఏమేమి వేసుకున్నాం? ముందు వాటర్ వేసామండి, ఓకే. తర్వాత షుగర్ వేసాం, తర్వాత ఒట్టి వేర్లు వేసాం. ఈ వట్టి వేర్లు అంటే ఏంటండి? ఈ ఒట్టి వేర్లు ఇలా బాయిల్ చేయడం వలన ఈ పాకంలో ఓకే బాడీ కూల్ అవుతుందండి. ఓకే ఓకే. అందువల్ల ఇది వట్టి సుగంధ వేర్లా? సుగంధ వేర్లు, ఒట్టి వేర్లు అంటారండి. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలంటే అది మరగాల అందులో? అవునండి. ఓకే. దీన్ని ఒక 1/2 hour సేపు మరగబెడతామండి. ఓకే. ఈ మిశ్రమాన్ని బాగా కాచి చల్లారాక ఓకే. దీనిలో పర్మిటెడ్ కలర్స్, పర్మిటెడ్ ఎసెన్స్ కలుపుతాం. ఓకే. ముందు ఫస్ట్ ఇది బాగా మరగాలి. ఫస్ట్ ఆ వేర్లు కూడా రోజ్ మిల్క్ తయారవడానికి ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఓకే ఓకే. ఇలా తయారు చేసిన దానిలో చల్లారాక అందులో మనం పర్మిటెడ్ కలర్, పర్మిటెడ్ ఎసెన్స్ కలుపుతాం. ఇది ఫస్ట్ ప్రాసెస్. పాకం రెడీ అయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది చల్లార్చి వడబోసి తర్వాత పర్మిటెడ్ కలర్, ఫ్లేవర్ కలుపుతామండి. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ నా ఓన్ డైరీ నుంచి వచ్చిన పాలు ఇక్కడ బాయిల్ చేస్తాం మేడం. ఆ ప్రాసెస్ చూపిస్తాను రండి మేడం. ఇది పాలు కాచే మిషన్ అండి? ఎస్ మేడం, ఇది మిల్క్ బాయిలింగ్ మిషన్ అండి, కోవా మేకింగ్ మిషన్ కూడా అండి. ఇది మా ఓన్ డైరీ నుంచి వచ్చిన పాలండి. ఇవి మామూలుగా కాచే పాలకి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇది తక్కువ టైంలో ఎక్కువ బాయిల్ చేయొచ్చండి. 100 liters బాయిల్ చేయొచ్చండి. ఓకే ఓకే. ఎవ్రీ 1/2 hourకి 100 liters బాయిల్ చేయొచ్చు ఈ మిషన్ మీద. ఓకే అండి, ఈ పాలతో ఏం చేస్తామండి నెక్స్ట్? ఈ పాలు కాచి చల్లార్చి మేడం, ఇందాక రెడీ చేస్తాం కదా మేడం సిరప్, అది ఈ రెండు కలిపి మిక్స్ చేయడం ఎలాగన్నది మీకు నేను చూపిస్తాను మేడం. ఇందులో ఇప్పుడు మనం అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేస్తారు చూపిస్తాను మేడం. ఇది కోవా అండి? ముందుగా మినరల్ వాటర్ వేసండి, సిరప్ మేడం,
కోవా, అండి, మిల్క్, రోజ్ మిల్క్ తయారు. వావ్, ఇంత ఫాస్ట్ గా చేసుకోవచ్చండి ఇంత టేస్టీ రోజ్ మిల్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత టేస్టీ రోజ్ మిల్క్ ఇంత ఈజీ ప్రాసెస్ లో మాకు చూపించినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పసందైన మా ఊరి రుచులు అందుకో. మాట చెప్పుకోవాలండి. ఎంతైనా మన గోదావరులకి రుచుల మీద కొంచెం ప్రేమ ఎక్కువే. సాయంత్రం అవ్వగానే వేడివేడిగా ఏదన్నా పడాల్సింది. పిడత కింద పప్పు ఇక్కడ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, కానీ పిడత కింద పప్పుతో పాటు రకరకాల బజ్జీలు వేస్తానంటున్నాడండి మన సతీష్. ఒకసారి హాయ్ చెప్పేద్దామా సతీష్కి? హాయ్ సతీష్. హాయ్, నా పేరు మనస్విని. సతీష్. నేను మీ పిడత కింద పప్పు గురించి విన్నాను, బట్ దాంతో పాటు రకరకాల బజ్జీలు వేస్తారంట కదా, అసలు ఏంటి మీ స్పెషల్? స్పెషల్ వచ్చి పెడతకుంద పప్పు స్పెషల్ అండి. అన్నిటికన్నా వెరైటీ ఉండాలని చెప్పేసి యాపిల్ బజ్జీ, మామిడికాయ బజ్జీ, జామకాయ బజ్జీ, గ్రేప్ బజ్జీ అండ్ 70mm మిర్చి బజ్జీ. అది ఎవరి దగ్గర దొరకదు. 70mm దోశ, 70mm మిర్చి బజ్జీ, ఇంకేమేం చేస్తారో 70mm. ఓకే, మీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తున్నాయి? యాక్చువల్లీ డాడీ చేసేవారండి. డాడీ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను కొన్ని. దాని ద్వారా ఇంకా వెరైటీస్ కనిపెట్టాను. ఒకదానికొకటి రోజు అల్లుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే డైలీ కస్టమర్స్ కి వచ్చి అంతా కూడా వెరైటీగా ఉన్నారు. కస్టమర్స్ అన్ని కూడా వెరైటీ చూపించాలని చెప్పేసి డిఫరెంట్ గా ఆలోచించి చేస్తున్నాం అన్నమాట. ఓకే, అండ్ మీరు వాట్సాప్, ఫేస్బుక్ లో కూడా బాగా అప్డేట్ ఉన్నారని మేము విన్నాము. దాని గురించి ఏంటండి? అది టెక్నాలజీ వాడాలి, డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి ఆ టైపు ఆలోచన వచ్చి పెట్టాను అనమాట. ఫేస్బుక్, వాట్సాప్ అంటే డైలీ అప్డేట్ వెళ్తుంది. అంటే ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటి? యాపిల్ బజ్జీ. ఓకే, ఈ రోజు స్పెషల్ ఐటమ్ యాపిల్ బజ్జీ, నెక్స్ట్ డే పైనాపిల్ బజ్జీ, అలాగా రోజుకో స్పెషల్. వావ్, చూసారండి మన ఫుడ్ పాండా ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో చూసుకోగలుగుతున్నాం, కానీ ఇప్పటి వరకు చూసుకోలేంది ఈ స్నాక్స్ అండి, ఈవినింగ్ స్నాక్స్. బట్ ఇవి కూడా వాట్సాప్, ఫేస్బుక్ లో వచ్చేసాయండి. మనం దీనికి కూడా చక్కగా ఇంట్లో కూర్చుని అన్ని అప్డేట్ చేసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు. అంతే అండి? అంతే, అప్డేట్ ఏంటి స్పెషల్ అనేది చూసుకుని వచ్చేయచ్చు. చూసారండి, ఇక్కడ దాకా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఏమేమి ఉన్నాయో అని చూసుకుని వెళ్ళాల్సిన శ్రమ లేదండి. హ్యాపీగా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పెట్టేస్తారు మెసేజెస్, అవి ఈ రోజు ఏంటి స్పెషల్ అని. అవును సతీష్, ఇప్పుడు ఫ్రూట్ బజ్జీస్ అంటే రకరకాల ఫ్రూట్స్ తీసుకొని పిండిలో ముంచి వేయటమే కదా, అందులో ఏముంది స్పెషల్? అది కాదు మనం, ఇది డిఫరెంట్ గా ఉండాలి. ఇది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, అది ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఫ్రూట్ తో ఇటం అంటే ఈజీ కాదు. ఆ టేస్ట్ రావాలంటేనే బోల్డ్ ప్రాసెస్ అది ఉంటుంది. ఓకే, అయితే మన టేస్ట్ చూపించేస్తావా? చూపిస్తాను. స్పెషల్ ఐటమ్ యాపిల్ బజ్జీ. యాపిల్ బజ్జీ అంటే స్వీట్ తో పాటు, యాపిల్ అంటే మనం స్వీట్ గానే అనుకుంటాం కదా, స్వీట్ లో హాట్ మిక్సింగ్. స్వీట్ అండ్ హాట్ మిక్సింగ్ చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది దీని ప్రాసెస్ నాకు. నేను చూద్దాం అనుకునే లోపు మొత్తం టగటగా వేసేసారు. ఈసారి చెప్తా. యాపిల్ బజ్జీ అయితే సూపర్ సతీష్. మరి ఇంకే ఉన్నాయి? స్పెషల్ జామకాయ బజ్జీ. జామకాయ బజ్జీ చలో.
స్పెషల్ బజ్జీ జాంకాయ బజ్జీ. సూపర్ అండి, ఈ మాటగా మాట చెప్పాలి. ఇంకా వెరైటీస్ ఉన్నాయి మనం. మ్యాంగో బజ్జీ, మ్యాంగోతో బజ్జీ. జామకాయ బజ్జీ కూడా సూపర్ సతీష్. గ్రేప్ బజ్జీ ఒకటి ఉంది. ఓకే, గ్రేప్ ఒకటి. మ్యాంగో బజ్జీ. ఓ ఇది మ్యాంగో బజ్జీ, అది గ్రేప్ బజ్జీ. గ్రేప్ బజ్జీ. ఓ ఇప్పటి నుంచి అందరు మిరపకాయల బజ్జీ తినడం మానేస్తారండి. స్పెషల్ గ్రేప్ బజ్జీ. అన్ని స్పెషల్స్ ఈరోజు. బండే స్పెషల్. స్పెషల్ సతీష్. అన్నీ బాగున్నాయండి, ఏ దాని గురించి స్పెషల్ అని చెప్పను. అన్ని సూపర్ సతీష్. థ్యాంక్ యూ. థాట్ సూపర్. సరే సతీష్, నా కోసం పెడత కింద పప్పు చేసి పెడతావా? చేసి నువ్వు ఫాస్ట్ గా చేయటం కాదు, నాకు ఎలా ప్రాసెస్ చూపించాలి. ఓకే. ఆనియన్స్, ఓకే, కొత్తిమీర, ఓకే, పల్లి, ఓకే, కారం, కారం, ఉప్పు, ఉప్పు, అదేంటి మసాలా, మసాలా, ఓకే, లెమన్, లెమన్ అండ్ లైట్ గా బూందీ. 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 ఓకే. అండ్ పిడత కింద పప్పు. పెడత కింద పప్పు. ఓకే, పిడత కింద పప్పు. అన్ని మిక్స్ చేసేసుకోవాలి. అన్ని మిక్స్ చేయాలి. ఓకే. వావ్, వాట్ ఏ మిక్సింగ్. అదే మేము చేసాం అనుకో, పిడత కింద పప్పు కాస్త ఉప్మా అయిపోద్ది. ఇది స్పెషల్, ఇది టెక్నిక్ ఉండాలి. ఇది కలపడానికి కూడా టెక్నిక్ ఉండాలి. ఓకే, ఓకే. కలిపే టెక్నిక్. చూడ్డానికి చాలా కలర్ఫుల్ ఉంది కదా. పిడత కింద పప్పు. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. పిడత కింద పప్పు ఇంత ఈజీ ప్రాసెసా? ఇది చాలా కష్టం, చాలా కష్టమైన అది ప్రాసెస్. చేసే హ్యాండ్ ఉండాలంటారు. ఇది ఎప్పుడు నుండే ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రిస్పీ క్రిస్పీ, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సతీష్. అసలు దీనికి పిడత కింద పప్పు అని పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ఈ పిడతల్లో నిప్పులు వేసి ఈ అటుకుల్ని వాటిని వేడి చేస్తే ఆ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, ఓకే. అది నిప్పులతో వేడెక్కిస్తాం అన్నమాట. వేడెక్కించడం వల్ల సపరేట్ టేస్ట్ వస్తుంది అనమాట. సరే, ఇందులో నువ్వు ఎన్ని రకాలు చేయగలవు? 13 ఐటమ్స్. 13 ఐటమ్స్ ఎలా? అది ఒకటి డిఫరెంట్ అన్నమాట. అంటే బూందీ మిక్చర్ అండ్ పకోడీ మిక్చర్, కాజు మిక్చర్, ఆనియన్ మిక్చర్, కాజు మిక్చర్. ఓకే, డ్రై ఫ్రూట్ కూడా వచ్చేసిందండి మామూలు ఫ్రూట్స్ తో పాటు. పల్లి మిక్చర్, డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, 13 ఐటమ్స్ తో. 13 ఐటమ్స్. సో ఓకే, పసందైన మా ఊరి రుచులు అందుకో. అద్దెలో కొట్టేసావు సతీష్. అమ్మయ్య. థ్యాంక్ యూ. ఇంకా ఇంకో ఐటమ్ ఎండిపోయింది. వామ్మో, ఇంత ఉందేంటి? 70 mm మిర్చి బజ్జీ. ఇప్పుడు నా వల్ల కాదు సతీష్, కానీ పార్సల్ తీసుకెళ్తానే. నెక్స్ట్ టైం రాజమండ్రి వచ్చేటప్పుడు నీ బండి ఖాళీ చేయకుండా వెళ్ళను. థ్యాంక్ యూ. వీళ్ళెవరు? మై ఫ్యామిలీ మెంబర్స్. మా మిస్సెస్. హాయ్ హాయ్ హాయ్. నా కోసం ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టావు కదా సతీష్. మా ఊరు రుచుల తరపు నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. అమ్మయ్య, కడుపు నిండా తినేసాను సతీష్. గ్రేప్ బజ్జీ, జామకాయ బజ్జీ, మ్యాంగో బజ్జీ, యాపిల్ బజ్జీ, పిడత కింద పప్పు, 70 mm బజ్జీ,
అమ్మో ఇన్ని చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ మెమరబుల్ మూమెంట్ ని నేను ఎప్పుడు మర్చిపోదలుచుకోలేదు. అందుకే ఒక సెల్ఫీ. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ తో రాజమండ్రి మీద నాకు విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందండి. నేను ఇలాగే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈజ్ మనస్విని, లవ్ యూ ఆల్.